తెలంగాణలో పురపోరుకు రంగం సిద్ధమైంది. మున్సిపల్ పరిధిలో వార్డులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై స్పష్టత వచ్చింది. ఆశావహులు పార్టీ బీఫామ్ల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. హుజూరాబాద్ పట్టణంలో 30 వార్డులు, జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. ఈసారి జరగబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా జమ్మికుంట మున్సిపల్ ఎస్సీ జనరల్ కు కేటాయించారు. రిజర్వేషన్లు అనుకూలించకపోతే చైర్మన్ పీఠానికి పోటీ ఉన్న నేతలు ప్రస్తుతం వైస్ చైర్మన్ పీఠంపై గురిపెట్టారు. అందుకు తమకు అనుకూలంగా ఉన్న వార్డులను ఎంపిక చేసుకుని పార్టీ టికెట్ల కోసం పైరవీలను ప్రారంభించారు. పురపాలక సంఘాల చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. ఏ వార్డులో ఎవరికి అనుకూలంగా ఉంటుందో వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకునేందుకు వ్యూహాలు చర్చిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకువెళ్లి తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలను రచిస్తూ ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. అంతకుముందు అనుకున్న వార్డుల్లో తమకు రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో మరొక వార్డుపై కన్నేస్తున్నారు నేతలు. ఇప్పటికే ఆ వార్డులో ప్రచారం చేసుకుంటున్న నేతలు రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో వేరే వార్డులపై కన్నేస్తూ ఉన్నారు. దీంతో నేతల మధ్య వార్ మొదలైంది. ఏ వార్డు ఎవరికి అనుకూలంగా ఉంటుందో పార్టీ పరంగా సర్వేలు చేస్తున్నారు. ఏది ఏమైనా టికెట్లు ఆశించే వాళ్లు అధికంగా ఉండటం, రిజర్వేషన్లు ఒకే వార్డులో ఒకే పార్టీ నుండి పోటీ పెరగడం తలనొప్పిగా మారింది. నోటిఫికేషన్ తరువాత పురపోరులో మరింత జోష్ పెరగనుంది.